గుత్తొంకాయ కర్రీ ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నాను. నేను చేయడం అయితే ఫస్ట్ టైం, నేను కూడా యూట్యూబ్ లోనే చూసి చేస్తున్నాను. సో నా గుత్తొంకాయ కర్రీ మీకు నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేసిన మంచిగా చేస్తాను. ఉగ్రాని అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ చూడండి ఎట్లా వచ్చిందో, నా బజ్జీలు అట్లే ఉంటాయి గాయస్. ఏం చేస్తాం, ఏం చేయలేం కదా, తప్పదు, తినాలి. దాట్స్ లిటిల్ ప్రిన్సెస్. ఫైనల్ గా అయితే రైస్ అయితే అయిపోయింది. సో దీని మీద అయితే కొత్తిమీర అయితే ఇలా చల్లుకోవాలి. ఇంకా కొత్తిమీర చల్లుకుంటే మంచిగా అయితే స్మైల్ ఇస్తుంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేనైతే డే వ్లాగ్ అయితే తీయబోతున్నాను. సో వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఫుల్ డే వ్లాగ్ అయితే తీస్తున్నాను. సో వీలైనంత వరకు అయితే తీయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎట్లా వస్తుందో మీరైతే చెప్పండి. అండ్ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే నాకైతే చెప్పేసేయండి. సో లెట్ స్టార్ట్. మార్నింగ్ అయితే లేచిన తర్వాత అయితే బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అయితే స్టవ్ క్లీన్ చేసుకొని ఇంకా గిన్నెలు అవి ఉంటే కడిగేసుకొని అండ్ టీ అయితే పెట్టేసినాయి. అండ్ టీ అయితే అయింది. సో ఇక్కడైతే టీ అయితే పోసుకుంటున్నాను తాగడానికి. నాకైతే ఈ కప్స్ అయితే చాలా ఫేవరెట్. అండ్ ఫైనల్గా టీ అయితే తాగేసాను. ఫస్ట్ టీ తాగిన తర్వాత నేనైతే వర్క్ అయితే స్టార్ట్ చేస్తుంటాను. అండ్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉగ్రాని అయితే చేసుకుంటున్నాను. నాకైతే ఉగ్రాని అయితే చాలా అంటే చాలా ఫేవరెట్. అండ్ ఇక్కడ ఉగ్రానికి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడే దంచుకుంటున్నాను చిన్న దాంట్లో. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఉగ్రానికి అయితే పెట్టేసిన, ఇదైతే పోపు అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ బొనుగులు అయితే నానబెట్టుకున్నవి అయితే తీసుకున్నాను. సో ఇక్కడైతే వేస్తున్నాను. మీలో ఎంతమందికి ఉగ్రాని ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. అండ్ మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే టేస్ట్ అనేది అంత మంచిగా ఉంటుంది. సో ఇక్కడ అయితే ఉగ్రాని అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ బజ్జీకి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. ఇందులో అయితే శనగపిండి, ఉప్పు, సోడా, జీలకర్ర అయితే వేసుకున్నాను. సో అది వేసుకున్న తర్వాత ఇంకా పచ్చిమిర్చి బజ్జీ కాబట్టి స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. చూసేయండి, బజ్జీ కోసం అయితే ఆయిల్ వేసుకున్నాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఇంకా బజ్జీస్ అయితే వేస్తాను. సో చూడండి, నేనైతే ఫస్ట్ టైం బజ్జీ వేయడము. పకోడీ అయితే వేసిన, కానీ ఫస్ట్ టైం బజ్జీ వేస్తున్నా. ఎలా వస్తుందో నాకే తెలియదు, వెయిట్ చేయండి. మీడియం సైజ్ అయితే తీసుకున్నా. పచ్చిమిర్చి మీడియం సైజ్ ఉంటేనే బాగుంటుంది. సో మీడియం సైజ్ అయితే తీసుకున్నాను దగ్గరికిలో. సో ఇప్పుడైతే కొంచెం వేడి అయిన తర్వాత అయితే వేస్తాను. ఫస్ట్ టైం కాబట్టి చాలా భయం వేస్తుంది నాకు. అందులో మీకు తెలుసుగా ఆయిల్ అంటే నాకు చాలా భయం. సో ట్రై చేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయింది. సో నేనైతే ఇప్పుడు బజ్జీ అయితే ట్రై చేస్తున్నాను. సో చూసేయండి, ఫస్ట్ టైం వేస్తున్నాను, నాకు అసలు వేయడమే రాదు. మీరు కూడా ఇలానే వేసుకుంటారా నాకైతే కామెంట్ చూడండి ఎట్లా వచ్చిందో. నా బజ్జీలు అట్లే ఉంటాయి గాయస్. ఏం చేస్తాం, ఏం చేయలేం కదా, తప్పదు, తినాలి. దాట్స్ లిటిల్ ప్రిన్సెస్. ఈ బజ్జీల నేమ్ వచ్చేసి డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అనమాట. సో మీరు కూడా అలానే చేసి ఉంటే నాకైతే చెప్పండి. నా బజ్జీలు అయితే అట్లే ఉంటాయి, కానీ తినాలి, తప్పదు. ఫైనల్గా బజ్జీల అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది గాయస్. సో చూడండి, ఒకటైతే మంచి అయిపోయింది. ఏమైతుందో నెక్స్ట్ మనం చూసేద్దాం. ఆ బజ్జీలు అయితే మంచిగా వస్తలేవు గాయస్. మిరపకాయ బజ్జీ, మళ్ళీ అయితే ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కట్ చేసుకొని చిన్న బజ్జీలు అయితే ట్రై చేస్తున్నాను. మళ్ళీ ఇవి కూడా చూసేయండి రండి. ఒకటే కట్ చేయను నేను. చూడండి గాయస్, మాడిపోతున్నాయి బజ్జీలు. సన్న బజ్జీలు అనుకుంది కానీ లావు బజ్జీలు అయింది. చూడండి గాయస్, బజ్జీలు అయితే అసలు ఎట్లా అయిపోయినాయి. ఫైనల్గా అయితే నా బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. చూపిస్తాను తినేటప్పుడు. గాయస్ ఫైనల్గా అయితే ఉగ్రాని బజ్జీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తాను, వెయిట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. షేప్ ఎట్లా వచ్చిన టేస్ట్ అయితే చాలా బాగుంది.
తిన్నాం గాయస్. తిన్న తర్వాత అయితే ప్లేట్స్ చూడండి, మళ్ళీ ప్లేట్స్ అయితే పడ్డాయి. ఇంకా చేసినవి అయితే ఈ గిన్నె కూడా పడ్డది. ఇవి అయితే తోమేసేయాలి. ఇంకా తోమేసిన తర్వాత మా పాపకైతే వాటర్ అయితే వేడైపోతున్నాయి. ఇంకా వాటర్ వేడైన తర్వాత మా పాపకైతే స్నానం చేపించి నేను కూడా రెడీ అయిపోతాను. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి మా ఇంట్లో అయితే బగారా రైస్ అండ్ గుత్తి వంకాయ. సో బగారా రైస్ అయితే ఫస్ట్ చేసేస్తున్నాను. సో చూసాను రండి దగ్గరికి. చూడు మసాలా కావాల్సిన మసాలాలు అయితే ఇవైతే తీసుకున్నాను. నేనైతే ఇక్కడ బగారా ఆకులు అయితే ఒక 2 తీసుకున్నాను అండ్ చెక్క, ఇవి అయితే యాలకులు, లవంగాలు కొన్ని తీసుకున్నాను, షాజీరా తీసుకున్నాను, ఇదేంటి మిరియాలు అండ్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు. సో ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేడి అయిన తర్వాత మసాలాలు అయితే వేసేసుకోవాలి. సో ఆయిల్ వేసాను, కొంచెం వేడి అవ్వను. మసాలాలు అయితే వేసేసుకుంటున్నాను. సో మీకు ఎక్కువ మసాలా కావాలనుకుంటే మసాలాలు ఎక్కువ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ క్వాంటిటీ అయితే అన్నీ తక్కువ తీసుకున్నాను. సో మసాలా వేసేసుకున్న తర్వాత అయితే నేను కరివేపాకు అయితే వేసుకుంటున్నాను గైస్. నెక్స్ట్ కరివేపాకు అయితే వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఒక 3 అయితే తీసుకున్నాను నేను. అండ్ తర్వాత అయితే ఆనియన్స్ పొడుగా కట్ చేసి పెట్టుకున్నవి అయితే వేసేసుకోవాలి. ఇంకా వేసిన తర్వాత అయితే బాగా ఇంకా కలిపిన తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి. కొంచెం వేగిన తర్వాత అయితే మళ్ళీ మనం తర్వాత ఏం వేసుకోవాలో చూపిస్తాం. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఫ్రెష్గా దంచి పెట్టుకున్నది ఇంట్లో. నెక్స్ట్ ధనియాల పౌడర్ అయితే నేను వేసుకుంటున్నాను. కొందరైతే ధనియాల పౌడర్ వేసుకోవాలంట. సో నేనైతే వేసుకుంటాను, నాకు వేసుకుంటేనే నచ్చుతుంది. తర్వాత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మనకు సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. అయితే పుదీనా అయితే తర్వాత పుదీనా అయితే వేసుకుంటున్నాను. పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది. సో అందుకోసం పుదీనా అయితే కంపల్సరీ వేసుకోండి. నేనైతే ఈ గ్లాస్తో ఉన్న బియ్యం అయితే 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఇంకా వాటర్ అయితే వేసుకున్నాను. 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. సో 4 గ్లాసెస్ అయితే వేసుకున్నాను. ఫైనల్గా అయితే వాటర్ అయితే వేసిన. ఇంకా వాటర్ వేసిన తర్వాత ఇది కొంచెం బాగా మరలేటప్పుడు అయితే మనం బియ్యం వేసుకోవాలి. సో మరలేటప్పుడు బియ్యం వేసుకుందాం. వాటర్ అయితే మరుగుతున్నాయి గైస్. ఇట్లా మరిగేటప్పుడు అయితే మనం అయితే ఇవి వేసుకోవాలి, బియ్యం వేసుకోవాలి. సో ముందుగా నానబెట్టుకోవాలి మనం బియ్యం. ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకుంటేనే టేస్ట్ మంచిగా వస్తుంది. బియ్యం వేసేసిన తర్వాత ఇంకా క్యాప్ పెట్టేసుకొని కొంచెంసేపు అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఫైనల్గా అయితే రైస్ అయితే అయిపోయింది. సో దీని మీద అయితే కొత్తిమీర అయితే ఇలా చల్లుకోవాలి. ఇంకా కొత్తిమీర చల్లుకున్న తర్వాత అయితే క్లోజ్ చేసి పెట్టేసేయాలి. అంతే, ఫైనల్గా బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. నేను గుత్తి వంకాయ కర్రీ ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నాను. నేను చేయడం అయితే ఫస్ట్ టైం. నేను కూడా యూట్యూబ్లోనే చూసి చేస్తున్నాను. సో నా గుత్తి వంకాయ కర్రీ మీకు నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేసిన మంచిగా చేసాను. సో ఫస్ట్ అయితే ఈ కప్పుకి అయితే నేను పల్లీలు అయితే తీసుకున్నాను. అవి అయితే కడాయి పెట్టి వేయిస్తున్నాను. బాగా వేగిన తర్వాత మనమైతే కొంచెం ఇవేంటివి తెల్ల నువ్వులు అయితే వేసుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత నేనైతే నువ్వులు అయితే వేసుకుంటున్నాను. నువ్వులు కొంచెం బాగా చిటపట్టలు ఆడిన తర్వాత మనమైతే ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలి. సో ఈ నువ్వులు వేసిన తర్వాత ఎండు కొబ్బరి వేస్తాను, చూడండి. నెక్స్ట్ అయితే ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత కలిపేసి మనమైతే ఇది చల్లగా అయిన తర్వాత మిక్స్ అయితే పట్టేసుకోవాలి. వంకాయలు అయితే ఇట్లా 4 సైడ్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇట్లా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది. సో ఇవైతే మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేడైంది. నెక్స్ట్ అయితే డీప్ ఫ్రై అయితే అయిపోయింది. సో ఇక్కడ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను నేను. మనం సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ అయితే వంకాయలు డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ అయితే వేసేస్తున్నాను నేను. కర్రీ అయితే అందులోనే చేసుకుంటున్నాను. సో ఆనియన్స్ అయితే ఒక 3-4 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఆనియన్స్ వేసేసిన. ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అయితే మనం వేరేవి అయితే వేసుకోవాలి. సో చూపిస్తాను, కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి.
ఆనియన్స్ అయితే బ్రౌనిష్ కలర్ అయితే అయినాయి కొంచెం. సో నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. సో పచ్చివాసన పోయే వరకు అయితే కొంచెం బాగా కలిపేయాలి. కారం 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇవన్నీ అయితే వేసేయాలి ఇందులో. సో అన్నీ అయితే వేసేస్తున్నాను. వేసిన తర్వాత కలిపేయాలి. గుత్తొంకాయ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో అందుకోసం అయితే నేను ఆయిల్ అయితే ఎక్కువ వేసాను. నెక్స్ట్ ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే ఇక్కడ వేసుకుంటున్నాను. పేస్ట్ వేసిన తర్వాత అయితే కలిపేయాలి. కలిపేసిన తర్వాత నెక్స్ట్ అయితే చింతపండు వాటర్ ఇంకా వాటర్ అయితే వేసేసాను. సో నెక్స్ట్ అయితే వంకాయలు ఉన్నాయి కదా అవి అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇట్లా ఉడికేటప్పుడు అయితే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు అయితే వేసేయాలి. సో వంకాయలు వేసేసిన తర్వాత సిమ్లో పెట్టేసి కొద్దిసేపు అలానే ఉంచాలి. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసి తర్వాత అయితే మనకి మొత్తం ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో చూసేది ఫైనల్గా అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ అయితే బాగుంటుందని అనుకుంటున్నా. సో టేస్ట్ వేసిన తర్వాత అయితే చెప్తా. సో ఫైనల్గా అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా స్టైల్లో అయితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా అయితే గుత్తొంకాయ కర్రీ బగారా రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మా పాప చూడండి క్యూట్గా అయితే చూస్తుంది. ఇంకా అసలు ఏడవదు. స్మైలీ అని అడిగితే మంచిగా అయితే స్మైల్ ఇస్తుంది. నెక్స్ట్ ఈరోజు మా పాపకి వింటర్ షూట్ థీమ్ చేస్తున్నాం. సో బియ్యంతోనైతే అలా సింపుల్గా అయితే చేసేస్తున్నాం. అండ్ షూట్ కూడా అయితే చాలా బాగా జరిగింది. ఈరోజు అయితే చాలా వర్క్స్ పెట్టుకున్నాను. అండ్ ఫైనల్గా అయితే షూట్ కూడా కంప్లీట్ అయ్యింది. అండ్ పిక్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి ఈరోజు అయితే పిజ్జా అయితే తెచ్చుకున్నాము. అండ్ నేనైతే ట్రై చేయడం ఫస్ట్ టైం. నాకు ఎందుకు పిజ్జా అసలు తినాలనిపించదు. అండ్ ఈరోజు వచ్చేసి వెజ్ పిజ్జా అయితే తెచ్చుకున్నాము. సో ఫస్ట్ టైం ట్రై చేసిన, తినాలనిపించలేదు కానీ అట్లే ట్రై చేసిన. అండ్ కొంచెం బాగానే అనిపించింది టేస్ట్ అయితే. నైట్ డిన్నర్కి కూడా గుత్తొంకాయ కర్రీ అండ్ బగారా రైస్ అయితే తినేసినాం. సో ఆఫ్టర్నూన్ చేసిందే ఫుల్ అయితే ఉండే. సో అదే తినేసినాం. ఈరోజు సండే కానీ నాన్ వెజ్ అయితే తినాలనిపించలేదు. సో నాన్ వెజ్ అయితే తెచ్చుకోలేదు. ఇంకా వ్లాగ్ అయితే వీలైనంత వరకు అయితే నేను ట్రై చేసిన తీయడానికి. సో ఫస్ట్ టైం కదా ఫుల్ డే వ్లాగ్ తీయడము. అండ్ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. అండ్ మంచి మంచి వ్లాగ్స్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.